పండు. ఇక్కడ చూడండి, కౌంట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇక్కడ చూడు, కౌంట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అనేది మనం కౌంట్ చేయాలి. ఈజీ పద్ధతి ఏమంటే సీరియల్ నెంబర్ ఇచ్చుకోవాలి. 1 2 2 + 1 ఎంత? 3 ట్రయాంగిల్స్. అంతే ఆన్సర్. ఇది 1 ఇది 2 ఇదంతా కలిపితే ఒక ట్రయాంగిల్. ఈ విధంగా రాయాలి. ఇప్పుడు ఇక్కడ చూడు, 1 2 3 ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. 6 ఆన్సర్ వచ్చి 6. ఇక్కడ చూడు, 1 2 3 4 ఇవన్నీ యాడ్ చేసుకుంటే 10 ట్రయాంగిల్స్. ఇంకా ఇక్కడ చూద్దాం, 1 2 3 4 5 ఇవన్నీ యాడ్ చేసుకుంటే 15 ట్రయాంగిల్స్. ఇప్పుడు ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది. 1 2 3 అవుతుంది కదా. 3 × 2 6. ఇప్పుడు ఇటు చూద్దాం, 1 2 3 6 6 × 2 12 ట్రయాంగిల్స్. 1 2 3 4 ఇవన్నీ యాడ్ చేసుకుంటే 10 × 2 20 ట్రయాంగిల్స్. ఈడ చూద్దాం, 1 2 3 4 5 ఇవన్నీ 15 అవుతాయి. 15 × 2 30. 2 ఎందుకంటే ఇది ఒక లైన్ ఇది ఒక లైన్ ఉంది కదా, అందుకని వేసుకుంది. 30 ట్రయాంగిల్స్. ఇప్పుడు ఈడ 3 లైన్స్ వచ్చినాయి కాబట్టి 1 2 3 4 5 ఇవన్నీ కలిపితే 15 × 3 15 3 జా 45. అర్థమైందా? వాడు ఎన్నన్నా ఇచ్చుకొని సింగిల్ అయితే అన్నీ కౌంట్ చేసేసేయాలా. ఈ మాదిరి డివిజన్స్ ఇచ్చినాడు అనుకో, ఇది ఎన్ని లైన్స్ ఉంటే ఆ నెంబర్తో ఆ నెంబర్ని మల్టిప్లై చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది చెప్పండి, 1 2 ఇవన్నీ యాడ్ చేస్తే 3 అవుతాయి. ఇప్పుడు ఆన్సర్ ఎంత రాయాలా? 3 3 జా 9. ఇది 1 2 3 6 × 3 ఎంత? 18 ట్రయాంగిల్స్. 1 2 3 4 ఇవన్నీ ఎంత? 10 అవుతాయి. 10 3 జా 30 ట్రయాంగిల్స్. ఈజీ కదా. ఏ కాంపిటీషన్ ఎగ్జామ్లో అడిగితే కూడా ఈ విధంగా ఈజీగా రాసేయచ్చు. దీనికి ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా ప్రకారం పోవాలా. అదంతా తలకాయ నొప్పి, ఆ పంచాయతీనే వద్దు. ఈ విధంగా రాసేసినామంటే చాలా ఈజీగా అయిపోతాయి.